నితిన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ తమ్ముడు. అయితే నితిన్ గారు ఈ తమ్ముడు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రాబిన్ హుడ్. అయితే ఈ రాబిన్ హుడ్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే నితిన్ గారు ఈ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తమ్ముడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు నితిన్ గారు. చూడాలి నితిన్ గారికి ఈ తమ్ముడు మూవీతో అయినా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నితిన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తమ్ముడు మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు నితిన్ గారు. చూడాలి నితిన్ గారికి ఈ తమ్ముడు మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ తమ్ముడు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సప్తమి గౌడ గారు. అయితే సప్తమి గౌడ గారు ఈ తమ్ముడు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కాంతారా. అయితే ఈ కాంతారా మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే కాంతారా మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ కాంతారా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ కాంతారా మూవీతో సప్తమి గౌడ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే సప్తమి గౌడ గారు కాంతారా మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నితిన్ గారితో ఈ తమ్ముడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు సప్తమి గౌడ గారు. చూడాలి సప్తమి గౌడ గారికి ఈ తమ్ముడు మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సప్తమి గౌడ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తమ్ముడు మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ తమ్ముడు మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు సప్తమి గౌడ గారు. చూడాలి తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక సప్తమి గౌడ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ తమ్ముడు మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు వర్ష బొమ్మల గారు. అయితే వర్ష బొమ్మల గారు ఈ తమ్ముడు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఊరు పేరు భైరవకోన. అయితే ఈ ఊరు పేరు భైరవకోన మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే ఊరు పేరు భైరవకోన మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ ఊరు పేరు భైరవకోన మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే వర్ష బొమ్మల గారికి ఈ ఊరు పేరు భైరవకోన మూవీతో ఒక మంచి హిట్ వచ్చింది. అయితే వర్ష బొమ్మల గారు ఊరు పేరు భైరవకోన మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నితిన్ గారితో ఈ తమ్ముడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు వర్ష బొమ్మల గారు. చూడాలి వర్ష బొమ్మల గారికి ఈ తమ్ముడు మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే వర్ష బొమ్మల గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తమ్ముడు మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ తమ్ముడు మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు వర్ష బొమ్మల గారు. చూడాలి తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక వర్ష బొమ్మల గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తమ్ముడు మూవీని డైరెక్ట్ చేస్తుంది వేణు శ్రీరామ్ గారు. అయితే వేణు శ్రీరామ్ గారు ఈ తమ్ముడు మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే భీమ్లా నాయక్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే వేణు శ్రీరామ్ గారికి ఈ భీమ్లా నాయక్ మూవీతో ఒక మంచి హిట్ వచ్చింది. అయితే వేణు శ్రీరామ్ గారు భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తమ్ముడు మూవీని డైరెక్ట్ చేస్తున్నారు వేణు శ్రీరామ్ గారు. చూడాలి వేణు శ్రీరామ్ గారికి ఈ తమ్ముడు మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ తమ్ముడు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ బి ఆంజనేష్ లోక్నాథ్ గారు. అయితే బి ఆంజనేష్ లోక్నాథ్ గారు ఈ తమ్ముడు మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అయితే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో
బి అంజనేష్ లోక్నాథ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే బి అంజనేష్ లోక్నాథ్ గారు ఈ అర్జున్ సన్నా బైజయంతి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తమ్ముడు మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు బి అంజనేష్ లోక్నాథ్ గారు. చూడాలి బి అంజనేష్ లోక్నాథ్ గారికి ఈ తమ్ముడు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తమ్ముడు మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు గారు. అయితే దిల్ రాజు గారు ఈ తమ్ముడు మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అయింది. అయితే దిల్ రాజు గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తమ్ముడు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు దిల్ రాజు గారు. చూడాలి దిల్ రాజు గారికి ఈ తమ్ముడు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తమ్ముడు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు తమ్ముడు మూవీ టీం. చూడాలి తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తమ్ముడు మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ తమ్ముడు మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అయితే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మీద ఇంకా మంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. చూడాలి నితిన్ గారికి ఈ తమ్ముడు మూవీతో ఒక మంచి కంబ్యాక్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తమ్ముడు మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి అక్క ఇంకా తమ్ముడు సెంటిమెంట్తో ఉంటుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా మంచి సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి అని అంటున్నారు మూవీ టీం. అయితే నితిన్ గారు వాళ్ళ అక్కకు ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకున్నాడు, ఒకవేళ నిలబెట్టుకుంటే ఎలా నిలబెట్టుకున్నాడు, దానికోసం ఈయన ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనే విషయం మీద ఈ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక నితిన్ గారికి ఈ మూవీతో ఒక మంచి కంబ్యాక్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ తమ్ముడు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. అయితే ఈ తమ్ముడు మూవీ ఈ జూలై 4న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ తమ్ముడు మూవీతో నితిన్ గారికి ఇంకా సప్తమి గౌడ గారికి అలానే వర్ష బొమ్మల గారికి ఈ తమ్ముడు మూవీతో ఒక మంచి హిట్ వీళ్ళ అందరికీ వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తమ్ముడు మూవీ మీద ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. చూడాలి తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక ఈ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అలానే ఈ మూవీలో స్టోరీ మంచి యూనిక్గా ఉంటుందా లేకపోతే రొటీన్గా ఉంటుందా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నితిన్ గారికి ఈ తమ్ముడు మూవీతో ఒక మంచి కంబ్యాక్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.